శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి బిడ్డలందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మరొక చక్కటి సందేశాన్ని అయితే తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు ఈ విధంగా చెబుతూ ఉన్నారండి. బిడ్డ, నీవు మనసు పెట్టి మరీ విను. ఈరోజు నేను చెప్పే మాటను తప్పకుండా పూర్తిగా చివరి వరకు ఆలకించు తల్లి. నీ మనసు అనేది కుదుట పడుతుంది బిడ్డ. రేపటి రోజున నువ్వు వినబోయేటువంటి శుభవార్త నీ జీవితానికి ఎన్నో ఆశలు తీసుకురాబోతోంది. కాబట్టి ఎక్కడా కూడా నా మాటలు వృధాగా కాకుండా ప్రతి ఒక్క మాటను కూడా నీ మనసుకి తీసుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు బాబాగారి మాటలలో ఉన్నటువంటి ఆ అంతరార్థం ఏమిటో ఆ తండ్రి మాటలను పూర్తిగా విని మనం తెలుసుకుందాం. అసలు బాబాగారు ఏం చెబుతున్నారో ఆ తండ్రి మాటలలోనే విందామా? బిడ్డ, మనసు పెట్టి మరీ విను. నీ జీవితం అనేది ఒక సుదీర్ఘ ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరెన్నో ఎగుడు దిగుడులు ఉంటాయమ్మా. అయితే నువ్వు సాధారణంగా చాలా కష్టపడేటువంటి తత్వాన్ని కలిగి ఉంటావు. చిన్నప్పటి నుండి కూడా ఎన్నో ఆటుపోట్లను, అవమానాలను ఎదుర్కొని ఉన్నావు. అలాగే నీ జీవితం అనేది ఎప్పుడూ కూడా పూల పాన్పుల అనేది అస్సలు అనిపించలేదు కదా. అంతేకాకుండా ముళ్ళబాటలో సాగినటువంటి అనుభవాలు నీకు చెప్పడానికి అనేకం ఉన్నాయని నాకు తెలుసు తల్లి. ఈ కష్టాలకు నువ్వు కృంగిపోకుండా ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా స్వీకరించి భవిష్యత్తుకు పునాదులు వేసుకొచ్చావు. బాల్యం నుండే బాధ్యతలు మోయడం అనేది నీకు అలవాటుగా మారిపోయింది కదా. ఈ పట్టుదలే, ఈ కార్యదీక్షే నిన్ను ఈ రోజున ఉన్నత శిఖరాలకు చేర్చబోతుందమ్మా. ఈ అనుభవాలు నీ వయసుకు మించినటువంటి పరిణితిని నీకు అందించాయి. నిన్ను ఒక యోధినిగా తయారు చేశాయి. నీకు మానవత్వం ఎక్కువ తల్లి. నీ హృదయం కరుణతో నిండిపోయి ఉందమ్మా. సమాజం బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి అనే తపనతో ఎప్పుడూ కూడా నీ మనసు బలంగా ఉంటుంది. ఇక నీకున్నటువంటి స్నేహితులు కూడా చాలా ఎక్కువే. నిజమైనటువంటి స్నేహితులు మాత్రం చాలా తక్కువ. అయితే ఎటువంటి భేదాలు చూపకుండా నీవు అందరితో కలిసిపోతావు బిడ్డ. కానీ నీ మనసు అర్థం చేసుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. నువ్వు ఎప్పుడూ కూడా స్వతంత్రంగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడ్డావు. బానిసత్వాన్ని నీవు అస్సలు సహించవు. ఇతరుల కింద పనిచేయడం కానీ, ఎవరైనా ఏదైనా ఆదేశాలు, సలహాలు ఇస్తే వాటిని పాటించడం అనేది నీకు అస్సలు నచ్చదు. పాతకాలపు పద్ధతులను, మూఢనమ్మకాలను ప్రశ్నిస్తావు ఎదురు తిరిగి. ఎందుకంటే నీ ఆలోచన విధానం ఎప్పుడూ కూడా అంతే. నలుగురు మెచ్చుకునేలాగా సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎప్పుడూ కూడా నువ్వు ముందే ఉన్నావు. అయితే నీలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుని కూడా నేను చూశానమ్మా. నీవు పుట్టుకతోనే తెలివిగా, నీ బుద్ధి చాలా చురుగ్గా ఉండేది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆశ ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో నీ ఆలోచన విధానం అంతా కూడా పూర్తిగా మారిపోయింది బిడ్డ. చాలా భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నావమ్మా. నీలో విపరీతమైనటువంటి కోపం అనేది ఎక్కువైంది. ఎప్పుడూ కూడా ఆదర్శాల కోసం జీవించే నీవు ఇప్పటి రోజుల్లో కష్టం, అలాగే కోపం, ఈర్ష, ద్వేషాలతో రగిలిపోతూ ఉన్నావు బిడ్డ. చూడు, నీకు ఎన్నోసార్లు చెప్పాను బిడ్డ, నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అని. కానీ నువ్వేం చేస్తున్నావు? పగ, ప్రతీకారం అని ద్వేషాన్ని పెంచుకుని నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు. నేను గమనిస్తూనే ఉన్నాను. నిన్ను అవమానపరిచిన వారిని, నిన్ను కించపరిచిన వారిని చూసి ఒక చిరునవ్వు నవ్వమ్మా అని నేను ఎన్నోసార్లు చెప్పాను కదా బిడ్డ. కానీ నువ్వు మాత్రం అవే తలుచుకుంటూ నిద్ర కూడా పోవడం లేదు. చూడు, నువ్వు ఎప్పుడైతే ఈ ఆలోచనలు పక్కన పెడతావో, ఎప్పుడైతే నీకు జరిగింది అన్యాయం అని చెప్పి నీకు తెలుసు, నాకు తెలుసు, ఇవన్నీ కూడా పక్కన పెట్టి
నువ్వు ఏదైతే సాధించాలని చెప్పి నువ్వు ప్రయత్నాలు చేస్తూ ఉన్నావో ఆ ప్రయత్నం వైపు నువ్వు దృష్టి పెట్టు. నీ దృష్టిని భవిష్యత్తు వైపు మళ్లించు బిడ్డ. రేపటి ప్రపంచం ఎలా ఉండాలో దానికి నువ్వేం చేయాలనేటువంటి దాని గురించి ఆలోచించు. నీ ఆశలన్నీ కూడా ఉన్నతంగా ఉంటాయి. నాకు తెలుసమ్మా, కొన్నిసార్లు నువ్వు చాలా రకాలుగా అంటే నలిగిపోతూ ఒంటరిగా మిగిలిపోయావు. అయితే నువ్వు ఎంత సరదాగా ఉండేవానివో, ఎంత చక్కగా ఉండేవానివో నాకు తెలుసు. కానీ నీ మనసులో ఏముందో తెలుసుకోవడం అనేది ఇతరులకు చాలా కష్టంగా అనిపించవచ్చేమో, కానీ నాకు మాత్రం తేలికైనటువంటి పని. నీ మనసు ఒక సముద్రం లాంటిది బిడ్డ. నీ బాధను కూడా నువ్వు పైకి నవ్వుతూ దాచేసేటువంటి మంచి మనసు ఉన్నటువంటి దానివి నువ్వు. అసలు నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్న వారే నీ మనసును అంటే నీ గురించి తెలుసుకోగలుగుతారని గుర్తించుకో. ఆ అర్హత కూడా కొంతమందికే ఉందనుకో. చూడమ్మా, ఒక్కొక్కసారి నీ అభిప్రాయానికి అంటే తిరుగులేని విధంగా నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకున్నా లేదా ఒక అభిప్రాయం ఏర్పడినా నీకు చాలా మొండితనంగా వ్యవహరిస్తావు. నీ ఆత్మవిశ్వాసానికి నీవు పెట్టింది పేరుగా నిలబడతావు. కొన్నిసార్లు ఇతరులకు వింతగా అనూహ్యంగా నువ్వు అనిపించవచ్చు బిడ్డ. అందరూ వెళ్ళే దారిలో కాకుండా నీకంటూ ఒక కొత్త దారిని ఏర్పాటు చేసుకోవడానికి నువ్వు ఇష్టపడతావు కదా. అసలు నీ జీవన శైలి, ఇష్టాలు అన్నీ చాలా భిన్నంగా ఉంటాయి. నీ చుట్టూ ఒక రహస్యమైనటువంటి వాతావరణాన్ని నువ్వు సృష్టించుకున్నావు. కుటుంబం, స్నేహితులు, చాలా చాలా అద్భుతమైనటువంటి మంచి ప్రపంచం నీది. నీ వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే నువ్వు సహించలేవు కదా బిడ్డ. నీ స్వేచ్ఛకు భంగం కలిగితే నువ్వు ఊరుకోలేవమ్మా. నిన్ను చూసి ఆదర్శంగా నీ గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఎన్నో విషయాలు నీలో దాగున్నాయి. కానీ నువ్వు ఎక్కువగా ఈ మధ్యకాలంలో నీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది బిడ్డ. నీకు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని భగవంతుడు ఇచ్చినప్పుడు నువ్వు ఆ వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి కదా. అలాగే నిన్ను నువ్వుగా అంటే జాగ్రత్తగా నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. నీ జన్మకు ఒక గొప్ప లక్ష్యం ఉంది బిడ్డ, అందరిలాగా కాదు. నువ్వు ఎంత గొప్ప మానవతావాదివి అంటే ఎల్లప్పుడూ కూడా వ్యక్తిగత సుఖాల కంటే కూడా నీ చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించే నువ్వు ఆలోచించే మంచి మనసుదానివి. నీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తావు బిడ్డ నీవు. అసలు నీ ఆలోచన విధానం ఇతరుల కంటే కూడా భిన్నంగా ఉంటుంది. అంతేకాకుండా పక్కవారి కష్టాన్ని చూసి నువ్వు తట్టుకోలేవు, వారి బాధను చూసి నువ్వు తట్టుకోలేవు. వారి బాధను నీ బాధగా భావించి చెలించిపోతావమ్మా. సున్నితమైనటువంటి కరుణామయమైనటువంటి మనసు నీది. అయితే విధి విచిత్రం చూడు ఎలా ఉందో. నీ జీవితం చిన్నతనం నుండే పూల పాన్పులా లేదని చెప్పాను కదా. ఎన్నో ఒడిదుడుకులను, కష్ట నష్టాలను ఎదుర్కొన్నావు. అలాగే నీ వయసుకు మించినటువంటి బాధ్యతలను మోసావు. నీ భుజాలపై ఇప్పటికీ కూడా బరువు బాధ్యతలు మోస్తూనే ఉన్నావు. అయినప్పటికీ ఎన్ని తుఫానులు నిన్ను చుట్టుముట్టినా ఎక్కడా కూడా నువ్వు అధైర్యపడలేదు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. అదే నీ గొప్పతనం. ఈరోజు ఈ స్థాయిలో నిన్ను నిలబెట్టిందంటే నీ గొప్పతనమే బిడ్డ. నీ ఆప్తులుగా అంగీకరిస్తే ఎవరినైనా సరే వారి కోసం నువ్వు ప్రాణమైనా ఇవ్వడానికి వెనకాడవు. అయితే నిన్ను కొంతమంది వ్యక్తులు గాయపరిచారు, మాటలతో గాయపరిచారు. అలాగే నిన్ను నమ్మించి మరి అంటే నీ దగ్గర ఉన్నటువంటి డబ్బునో లేదంటే నీ మానవత్వాన్నో లేదంటే నీపై ఉన్నటువంటి వారిపై ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని పూర్తిగా వారు పోగొట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని పూర్తిగా వారు కోల్పోయారు బిడ్డ. నిన్ను చాలా అంటే చాలా మోసపరిచారు. ఇదే వారి విషయం నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దమ్మా. ఆ విషయం నాకు తెలుసు బిడ్డ. నువ్వు ఎంతగా బాధపడ్డావో, నీ మనసు ఎంతగా నొచ్చుకుందో నాకు తెలుసు. ఇదంతా కూడా వారి యొక్క వ్యక్తిత్వం, పుట్టినప్పటి నుండి కూడా వారి మనస్తత్వం మోసపూరితంగానే ఉంది. కానీ నువ్వే కాస్త జాగ్రత్త పడి ఉండాల్సింది. నువ్వు అంత మంచి మనసు కలిగి ఉంటావో వారు దానికి భిన్నంగా వారి యొక్క చెడ్డ మనసును వారు బయట పెట్టారమ్మా. కానీ నువ్వే తెలుసుకోవాల్సింది ఎవరు ఎలాంటి వ్యక్తులు అనేది. అయితే ఇప్పుడు నీకు జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి నేను నీ ముందుకు వచ్చాను. నీ అనుభవాలన్నీ కూడా నీకు పెద్ద గుణపాఠాలు నేర్పించాయి బిడ్డ. నీకు ఒక విషయం చెబుతాను, గుర్తుపెట్టుకో. ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు కోల్పోయిందంటూ ఏమీ లేదు.
ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఇకపై నీకు ఒక గొప్ప జీవితం నేను అందించబోతూ ఉన్నాను. అప్పుడు మోసపోవద్దు. ఆ జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకోవద్దు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు ఇప్పటి వరకు నీ జీవితంలో కోల్పోయింది ఏదీ లేదు. నా మాటను అర్థం చేసుకో బిడ్డ. నీ బాబా ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నారో కాస్త ఆలోచించు. ఇకనైనా జాగ్రత్త పడు. ప్రతి అనుభవం నిన్ను రాటుదేలేలా చేసింది కదా, ఒక వజ్రంలా మార్చింది నిన్ను. నీ జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటూ ఉన్నాయని నువ్వు అనుకుంటూ ఉన్నావు, కానీ అవి అతి త్వరలోనే నీ నుండి దూరంగా వెళ్ళిపోబోతూ ఉన్నాయి బిడ్డ. నువ్వు ఎన్నో రకాలుగా నువ్వు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తివి. నీకు ఈ పరిస్థితులు రావడానికి కారణమేమిటో తెలుసా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులే బిడ్డ. నీకున్నటువంటి మంచితనాన్ని అలుసుగా తీసుకొని చాలామంది నువ్వు పుస్తకాల్లో నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు నేర్పించినటువంటి గుణపాఠాలే నువ్వు ఎక్కువ తీసుకున్నావు. ఇక కొంతమందిని నువ్వు ఎంతగా నమ్మావంటే గత కొన్ని సంవత్సరాలుగా నీపై నువ్వు నమ్మకానికంటే వారిపై నువ్వు పెట్టుకున్నటువంటి నమ్మకమే ఎక్కువ. ముఖ్యంగా నిన్ను పరీక్షిస్తూ ఉన్నటువంటి కాలం కూడా నిన్ను చూసి ఆశ్చర్యపోయేలా అతి మంచితనంతో చాలామందిని గుడ్డిగా నమ్మావు బిడ్డ. నువ్వు బాధపడ్డా సరే ఇది నిజం. రాబోయే రోజుల్లో అయినా సరే నేను నీకు ప్రసాదించేటువంటి ఆ గొప్ప జీవితాన్ని నిలబెట్టుకో. గుడ్డిగా ఎవ్వరిని నమ్మవద్దు. నీ బాబా ముందుగా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నారమ్మా. అతి గొప్ప జీవితం, నువ్వు కని విని ఎరుగని, నువ్వు కలలో కూడా ఊహించినటువంటి గొప్ప జీవితాన్ని తండ్రి నీకు ప్రసాదించబోతూ ఉన్నారు. కాస్త జాగ్రత్త. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నావా మళ్ళీ నిన్ను మొదటికే ముంచేస్తారు. మళ్ళీ నువ్వు నీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించాల్సి ఉంటుంది. కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితి మళ్ళీ తెచ్చుకోవద్దు. తల్లి, నీకు మాట ఇస్తున్నాను. నీ జీవితాన్ని అద్భుతంగా మార్చే బాధ్యత నాది, కానీ దానిని చివరి వరకు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాత్రం నీపై ఉందని గుర్తుపెట్టుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు ఈ సందేశంలో చెబుతూ ఉన్నారు, బిడ్డ నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించావు, ఎన్నో ఒడిదుడుకులు అనుభవించావు, కింద పడి మళ్ళీ పైకి లేచావు. తల్లి, ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది ఏదీ లేదమ్మా. బాబా మీరేంటలా అంటున్నారు? నేను ఇన్ని రోజులు ఇన్ని కష్టాలు పడ్డాను, ఇంతమంది చేత మోసపోయాను, నేను కోల్పోయింది ఏమీ లేదంటున్నారు మీరు అని నువ్వు అనుకోవచ్చు. కానీ నిజంగా నువ్వు కోల్పోయింది ఏమీ లేదు. ఎందుకంటే నీకు అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని ఇకపై నేను ప్రసాదించబోతున్నాను. ఇప్పుడు కనుక నువ్వు తప్పు చేస్తే నేను ఒప్పుకుంటాను బిడ్డ, నువ్వు మొత్తం కోల్పోతావు. నీ జీవితాన్ని గొప్పగా మార్చే బాధ్యత నేను తీసుకున్నాను, కానీ దానిని చివరి వరకు నిలబెట్టుకునే బాధ్యత మాత్రం నీదే. నువ్వు ఇప్పటి వరకు ఎంతో ఏమరపాటుగా ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్ముతూ వచ్చావు కదా, ఇకపై ఆ తప్పు చేయకూడదు అని ముందుగానే నిన్ను హెచ్చరించుకుంటున్నానమ్మా. కాస్త జాగ్రత్త వహించు. ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు తల్లి. నువ్వు గొప్ప జీవితాన్ని అనుభవించబోతున్నావు. నీ కలలో కూడా ఊహించుండవు నీకు అంత గొప్ప జీవితం నేను రాసిపెట్టి ఉంటానని. కాస్త ఓపిక పట్టు. నీ జీవితం అద్భుతంగా మారుతుంది. కానీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను బిడ్డ, గుడ్డిగా అందరినీ నమ్మవద్దు. మళ్ళీ మోసపోయి నీ జీవితాన్ని కష్టాల కొలిమిలోకి నీ చేతులారా నువ్వే నెట్టుకోవద్దు తల్లి, సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి. కాస్త జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే బాబాగారు అద్భుతమైనటువంటి జీవితాన్ని తన బిడ్డలకు ప్రసాదించబోతున్నారట. మీరు మళ్ళీ ఎవరినంటే వారిని గుడ్డిగా నమ్మి మీ చేతులారా మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి. ఇప్పటి వరకు ఏదో తప్పులు జరిగే ఉంటాయి, ఆ తప్పులు అక్కడితో వదిలేయండి. పగలు ప్రతీకారాలన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు మనకి ఏదైతే బాబాగారు ప్రసాదిస్తున్నారో ఆ జీవితాన్ని చివరి వరకు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆ తండ్రి బిడ్డలుగా, ఆ తండ్రి మాటను విన్న ప్రతి బిడ్డ పైన ఉంది. ధైర్యంగా ఉండండి. మీ జీవితం ఎప్పుడూ కష్టాలతో ఉండదు. తప్పకుండా మంచి రోజులు అనేవి బాబాగారు మీకు ప్రసాదిస్తానని చెబుతూ ఉన్నారు. ఆ మంచి రోజులను జీవితాంతం కూడా మనం నిలబెట్టుకుందాం. అర్థమైందా? మంచితనం ప్రతి ఒక్కరికి ఉండాలి, కానీ అతి మంచితనం ఉండకూడదు. ఆ మంచితనం ద్వారా మనం మోసపోయేటువంటి స్థితిని ఎప్పుడు కూడా మనం తెచ్చుకోకూడదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.